Hi viewers, welcome. In the last class we were discussing about the definitions, meaning and introduction and features of commercial banks. In this class we are going to discuss about structure of commercial banks. This commercial banking system consists of scheduled and non-scheduled banks. ఈ కమర్షియల్ వాణిజ్య బ్యాంకులు అనేటటువంటివి రెండు రకాలైనటువంటి బ్యాంకుల కలయికతో కూడుకుని ఉన్నటువంటిది. ఒకటి వచ్చేసి షెడ్యూల్డ్ బ్యాంక్స్ అని, ఇంకొకటి వచ్చేసి నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అని చెప్పడం జరుగుతుంది. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్ దట్ దిస్ scheduled banks and non-scheduled banks will work, and again the scheduled banks will be classified into two, that is one is commercial banks, another one is cooperative banks. These commercial banks again classified into broadly four categories: public sector banks, private sector banks, foreign banks, regional rural banks, and other local banks also it is there right now. These public sector banks again divided into SBI and associate banks, nationalized banks, other public sector banks, and these cooperative banks are classified into state cooperative banks, district cooperative banks, and other cooperative banks. Like this, the structure of the commercial banks have been broadly classified and it has been shown in a diagrammatic manner on the screen. And now we are going to know the how many types of public sector banks and how it has been changed over a period of time, how it has been merged, due to what are the reasons it has been merged, and all these things we are going to know. And finally, how many nationalized banks, how many private sector banks, how many foreign banks as of right now, which we are going to see in the next slide. Now, if you see the structure of commercial banking system as on today, the structure which is shown on the screen is on March 2015, 2015 మార్చికి సంబంధించినటువంటిది ఇది. ఇందులో షెడ్యూల్డ్ బ్యాంక్స్ 236, నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ 4 ఉండడం జరిగింది. ఈ షెడ్యూల్డ్ బ్యాంక్స్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ గాను, షెడ్యూల్డ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ గా విభజించడం జరిగింది. ఈ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ని తిరిగి 5 రకాలుగా విభజించడం జరిగింది. నంబర్ 1 ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, నంబర్ 2 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, నంబర్ 3 ఫారిన్ బ్యాంక్స్, 4 రీజనల్ రూరల్ బ్యాంక్స్, వాటినే ఆర్ఆర్బీస్ అని అంటాం, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అని అంటాం, లోకల్ ఏరియా బ్యాంక్స్. వీటిని మనం చూసినట్టయితే అగైన్ ఈ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ని 2 రకాలుగా విడగొట్టారు. ఒకటి ఓల్డ్ బ్యాంక్స్ అని, రెండు న్యూ బ్యాంక్స్ అని. ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ని 2 రకాలుగా విడగొట్టడం జరిగింది. ఒకటి నేషనలైజ్డ్ బ్యాంక్స్ అని, స్టేట్ బ్యాంక్ గ్రూప్ అని విడగొట్టడం జరిగింది. మనం ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ను అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ 22 బ్యాంక్స్ లో ఎటువంటి మార్పు రాలేదు. 22 బ్యాంక్స్ ప్రస్తుతం కూడా ఆపరేషన్ కండిషన్ లో మొత్తం అన్ని కూడా ఉన్నాయి. అయితే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో అవుట్ ఆఫ్ దిస్ 22, this public sector banks number has come down to 12. Right now total public sector banks are operating in India is only 12. మొత్తం భారతదేశంలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆపరేట్ కావడం జరుగుతుంది. ఈ 27 నుంచి ఈ 12కు రావడానికి ఏ కారణాలు ఉన్నాయి, ఎలా జరిగింది అనేది కొద్దిగా మనం తెలుసుకున్నట్టయితే, నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఈ బ్యాంకులను జాతీయకరణ చేయడం జరిగింది. ఈ బ్యాంకులను జాతీయకరణ 1964 సంవత్సరంలో 14 బ్యాంకుల్ని,
తర్వాత 1980వ సంవత్సరంలో ఒక 6 బ్యాంకుల్ని జాతీయం చేయడం జరిగింది. మొత్తం 20 బ్యాంకుల్ని జాతీయం చేయడం జరిగింది. ఈ 20 బ్యాంకులు నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో ఈ 21 బ్యాంక్స్ లో ఇంకో 2 అదర్ లోకల్ బ్యాంక్స్ ఉన్నాయి. ఆ 2 అన్నిటిని కలుపుకొని మొత్తం నేషనలైజ్డ్ బ్యాంక్స్ 21గా, స్టేట్ బ్యాంక్ గ్రూప్ లో ఒక బ్యాంకు ఎస్బీఐ, ఇంకా 5 బ్యాంకులు స్టేట్ బ్యాంక్ అసోసియేట్ బ్యాంక్స్ గా ఉన్నాయి. అవి ఏమి స్టేట్ బ్యాంక్ అసోసియేట్ బ్యాంక్స్ ఏమేమి ఉన్నాయంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్ అనేటటువంటి 5 స్టేట్ బ్యాంకులు ఆఫ్ అసోసియేట్ బ్యాంక్స్ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలుపుకొని మొత్తం 6 బ్యాంకులుగా ఉన్నాయి. అయితే ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను వాటి యొక్క అసోసియేట్ 5 బ్యాంకులను మెర్జ్ చేయడం జరిగింది. మెర్జ్ అంటే కంబైన్ చేసేసి ఒకే ఒక బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా అవతరించడం జరిగింది. దీన్ని మన పార్లమెంట్లో క్యాబినెట్ 15th ఫిబ్రవరి 2015 అప్రూవ్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పుడు స్టేట్ బ్యాంక్ గ్రూప్ అనేటటువంటిది ఏమీ లేదు. ఇక్కడ ఒకటే ఒక బ్యాంకు, ఆ బ్యాంక్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 6 బ్యాంకులకు గాను మనకు ఒక బ్యాంకుగా మిగిలిపోయింది. సో ఈ 11+12 మొత్తం 27 బ్యాంకులకు గాను మనకు మొత్తంగా 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నాయి. ఈ 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కూడా నేషనలైజ్డ్ బ్యాంక్స్. ఇందులో ఒకటి స్టేట్ బ్యాంకు, రిమైనింగ్ 11 బ్యాంకులు ఇతరత్ర బ్యాంకులు ఉండడం జరిగింది. ఫారిన్ బ్యాంక్స్ 44 భారతదేశంలో ఆపరేట్ అవుతున్నాయి. అంటే వివిధ దేశాలలో స్థాపించి భారతదేశంలో వాటికి బ్రాంచులు ఓపెన్ చేసుకొని, రిప్రజెంటేటివ్ ఆఫీసెస్ ఓపెన్ చేసుకొని ఫారిన్ బ్యాంక్స్ ఇక్కడ ఆపరేట్ కావడం జరుగుతుంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 57 కాదు, ఇప్పుడు ప్రస్తుతం 56 ఉన్నాయి. ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ 56 గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఉపయోగకరంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు, ఇతరత్ర సన్నకారు రైతులకు, ఇతరత్ర వాటికి అన్నిటికీ లోన్ సదుపాయాలను కల్పిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నాయి. లోకల్ ఏరియా బ్యాంక్స్ 4 ఉన్నాయి. అలాగనే మనము షెడ్యూల్డ్ బ్యాంక్స్ లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ తర్వాత మనం ఇంకోటి చూసినట్టయితే షెడ్యూల్డ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని ఉన్నది. ఈ షెడ్యూల్డ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ 50కి బదులుగా 64 వీటి సంఖ్య పెరిగింది. స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ 32కి బదులుగా 33 బ్యాంకులుగా పెరిగింది. కావున విద్యార్థులారా, మీరందరూ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి డేటాను కాకుండా కొంచెం ఇప్పుడు అప్డేట్ అయినటువంటి డేటాని ఇక్కడ ఉన్నటువంటి 236 నంబర్ కూడా మారుతుంది. మనకి ఈ నంబర్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి 22 + 12 + 44 + 56 + 4 ఈ నంబర్ కూడా మనకి మారుతుంది. ఆ మారినటువంటి నంబర్ని మనం కొత్త స్ట్రక్చర్ లో వేసుకోవాలి. మనం టెక్స్ట్ బుక్ లో చూసినట్టయితే ఈ పాత స్ట్రక్చర్ ఉంది, మీరు అప్డేట్ చేసుకోండి. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. స్ట్రక్చర్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ లో మనం షెడ్యూల్డ్ బ్యాంక్స్ గురించి తెలుసుకోవాలి. ఏంటి, వాట్ ఈస్ మెంట్ బై షెడ్యూల్డ్ బ్యాంక్ అంటే ఏ షెడ్యూల్డ్ బ్యాంక్ ఈజ్ వన్ విచ్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ ద సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934. 1934 భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం కింద సెకండ్ షెడ్యూల్లో రెండవ షెడ్యూల్లో ఆ బ్యాంకు రిజిస్టర్ అయి ఉండాలి. అయి ఉంటే దాన్ని మనం షెడ్యూల్డ్ బ్యాంక్ అంటాం. భారత రిజర్వ్ బ్యాంకు చట్టం 1934లో ఉన్నటువంటి రెండవ షెడ్యూల్లో ఏదైనా బ్యాంక్ రిజిస్టర్ అయితే అటువంటి బ్యాంకును మనం ఏమంటాం, షెడ్యూల్డ్ బ్యాంక్ అంటాం. ఈ షెడ్యూల్డ్ బ్యాంక్ అనేటటువంటిది ఈ క్రింద పొందుపరిచినటువంటి షరతులను పూర్తి చేయగలగాలి. ద ఫాలోయింగ్ కండిషన్స్ షుడ్ బి ఫుల్ఫిల్డ్ బై ది బ్యాంక్ ఫర్ ఇంక్లూజన్ ఇన్ టు ది షెడ్యూల్. ఆ రెండవ షెడ్యూల్లో ఏ బ్యాంకునైనా మనం చేర్చాలి అంటే తప్పనిసరిగా ఈ కింద ఉదాహరించినటువంటి షరతులన్నింటినీ ఆ బ్యాంకులు ఫుల్ఫిల్ చేసే విధంగా ఉండాలి. ద ఫస్ట్ కండిషన్ ఇస్ ద బ్యాంక్ మస్ట్ బి క్యారీయింగ్ ఆన్ ఏ బిజినెస్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా. ఆ బ్యాంక్ అనేటటువంటిది భారతదేశంలో బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉండాలి ప్రస్తుతం. అలాగనే ద బ్యాంక్ మస్ట్ హ్యావ్ పెయిడ్ అప్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ ఆఫ్ an aggregate value of not less than 5 lakhs rupees. అంటే బ్యాంకు తప్పనిసరిగా
పెయిడ్ అప్ క్యాపిటల్ మరియు మొత్తం విలువ 5 లక్షలకు మించకుండా తప్పకుండా అది మూలధనాన్ని కలిగి ఉండాలి. థర్డ్ పాయింట్, ఇట్ మస్ట్ సాటిస్ఫై ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దట్ ఇట్స్ అఫైర్స్ ఆర్ నాట్ బీయింగ్ కండక్టెడ్ ఇన్ ఏ మేనర్ డిట్రిమెంటల్ టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది డిపాజిటర్. డిపాజిటర్ యొక్క ఆసక్తికి హానికరమైన రీతిలో ఆ బ్యాంకు ఎటువంటి వ్యవహారాలు నిర్వహించబడడం లేదని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సంతృప్తి పరచాలి. అలా సంతృప్తి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొందినప్పుడే ఏదైనా బ్యాంకుని సెకండ్ షెడ్యూల్లో చేర్చి షెడ్యూల్డ్ బ్యాంకుగా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి ఈ షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఎల్లప్పుడూ ఆ డిపాజిటర్ల యొక్క ఆసక్తికి హానికరం కల్పించుకోకుండా వాటి యొక్క వ్యవహారాలు నిర్వహిస్తూ ఉండాలి. అదర్వైజ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనాట్ include the banks into the second schedule, then the bank will not become as a scheduled bank if it is not included into the second schedule of the RBI Act 1934. Presently, the RBI has prescribed a minimum capital of 100 crores for starting a new commercial bank. As per new rule prescribed by the Reserve Bank of India, any new commercial bank, if somebody wants to start, the minimum capital required is 100 crores rupees. So this is the new regulations framed by the Reserve Bank of India. ప్రస్తుతం కొత్త వాణిజ్య బ్యాంకును ప్రారంభించడానికి ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం కనీసం 100 కోట్ల మూలధనాన్ని కలిగి ఉండాలి. అదర్వైజ్ కొత్త వాణిజ్య బ్యాంకులను స్థాపించడానికి అవకాశం లేకుండా చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనము షెడ్యూల్డ్ బ్యాంక్స్ లో ముఖ్యంగా మనం గమనించినట్టయితే 3 ముఖ్యమైనటువంటి బ్యాంకులు మనం గమనించాం. ఒకటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఇంకోటి వచ్చేసి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, అనదర్ వన్ వచ్చేసి ఫారిన్ బ్యాంక్స్. ఫస్ట్ ఇక్కడ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మనం చూసినట్టయితే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ దోస్ ఇన్ విచ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోల్డ్స్ ది మేజర్ పోర్షన్ ఆఫ్ ది షేర్స్. ఇన్ అదర్ వర్డ్స్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ద మేజర్ స్టేక్ హోల్డర్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అనేటటువంటిది ఆ ప్రభుత్వ రంగ బ్యాంకులలో కలిగినటువంటి వాటాలలో భారత ప్రభుత్వం ప్రధాన భాగాన్ని కలిగి ఉండాలి. అంటే 50% మించి భాగాన్ని భారత ప్రభుత్వం కలిగి ఉంటే ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులో ఆ బ్యాంకును మనం ప్రభుత్వ రంగ బ్యాంకుగా పిలవడం జరుగుతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రభుత్వ రంగ బ్యాంకులలో ప్రధాన షేర్ హోల్డర్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారత ప్రభుత్వం ప్రధాన షేర్ హోల్డర్ గా కలిగి ఉన్నటువంటి బ్యాంకులన్నిటినీ ప్రభుత్వ రంగ బ్యాంకులు అంటారు. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులలో అధిక మొత్తంలో వాటాలను భారత ప్రభుత్వం కలిగి ఉంటుంది. అంటే 50% మించి వాటాలను కలిగి ఉన్నటువంటి ప్రభుత్వం కలిగి ఉంటే అటువంటి బ్యాంకులను ప్రభుత్వ రంగ బ్యాంకులు అంటారు అని తెలుసుకోవాలి. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, as the name itself suggests that the private sector banks are those in which the private entities hold the majority of stakes. In these banks, most of the capital is in the private hands. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఈ పేరులోనే ఉంది ఏమని అంటే ప్రైవేట్ రంగ బ్యాంకులు ప్రైవేట్ సంస్థలే ఎక్కువ వాటాను కలిగి ఉంటాయి. ఈ బ్యాంకుల్లో మూలధనం చాలా వరకు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ బ్యాంకుల్ని ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అంటారు. అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో అధిక మొత్తంలో మూలధనాన్ని ప్రభుత్వాలు కలిగి ఉంటాయి. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో అధిక మొత్తంలో మూలధనం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటది. ఈ రెండింటి మధ్య ముఖ్యమైన తేడా, అక్కడేమో ప్రభుత్వం ఎక్కువ వాటాను కలిగి ఉంటుంది, ఇక్కడేమో ప్రైవేట్ వ్యక్తులు ఎక్కువ వాటాను కలిగి ఉంటారు. ఫారిన్ బ్యాంక్, ఏ ఫారిన్ బ్యాంక్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ బాడీ దట్ ఈస్ obligated to follow the regulations of both the home country where located and the host country. అంటే ఫారిన్ బ్యాంక్ అనేటటువంటిది ఒక రకమైన అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థ. ఇది ఉన్న దేశం మరియు ఆతిథ్య దేశం రెండింటి నిబంధనలను పాటించాల్సిన బాధ్యత కలిగి ఉంటుంది. ఫారిన్ బ్యాంక్ అనేటటువంటిది ఏదేని బ్యాంకుని ఒక దేశంలో స్థాపించి ఆ బ్యాంకుకు సంబంధించినటువంటి బ్రాంచులను ప్రపంచంలోని వివిధ దేశాల నలుమూలలా ప్రారంభించి ఆ విధంగా నడుపుతూ ఉంటే ఆ బ్యాంకు ఫారిన్ బ్యాంక్ గా పరిగణించడం జరుగుతుంది. ఈ ఫారిన్ బ్యాంక్స్
హోమ్ కంట్రీ రెగ్యులేషన్స్ ని, అంటే ఆ కంపెనీ యొక్క సొంత దేశం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని, నిబంధనలని, అదే విధంగానే హోస్ట్ కంట్రీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని కూడా పాటించాల్సిన బాధ్యత ఈ ఫారిన్ బ్యాంక్స్ మీద ఉంటుంది. ఫారిన్ బ్యాంక్స్ కి హోమ్ కంట్రీ అని, తన సొంత కంట్రీని హోమ్ కంట్రీ అని, హోస్ట్ కంట్రీ అంటే ఆతిథ్య దేశం, అంటే ఈ బ్యాంకు వెళ్ళి ఏ ఏ దేశాలలో తన యొక్క బ్రాంచ్ ను ఓపెన్ చేస్తున్న ఆ దేశాలన్నీ కూడా ఆతిథ్య దేశాలుగా పరిగణించడం జరుగుతుంది. ఇది మనకు ఫారిన్ బ్యాంక్ కి, ప్రైవేట్ బ్యాంక్ కి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కి ఉన్నటువంటి డిఫరెన్స్. స్ట్రక్చర్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ లో చిట్ట చివరిగా నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఈ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అనేటటువంటివి a bank which is not included in second schedule of the Reserve Bank of India Act 1934 is known as non-scheduled bank. Very simple. The bank which is not included into the second schedule of the Reserve Bank of India is simply called as non-scheduled bank. ఏదైతే షెడ్యూల్డ్ బ్యాంక్ కాదో దాన్ని నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్ గా చెప్పవచ్చు. ఏ బ్యాంకునైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలోని 2వ షెడ్యూల్లో చేర్చబడదో అటువంటి బ్యాంకులన్నింటినీ కూడా నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు అని అంటారు. నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క 2వ షెడ్యూల్లో చేర్చరు. ఎందుకు చేర్చరు అంటే ఆ 2వ షెడ్యూల్లో చేర్చడానికి ఉదాహరించినటువంటి 3 నిబంధనలను ఫుల్ఫిల్ చేయనటువంటి బ్యాంకులను ఇందులోకి చేర్చరు. అటువంటి సందర్భంలో ఆ బ్యాంకులన్నీ కూడా ఏమవుతాయంటే నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అవుతాయి. ది షెడ్యూల్డ్ బ్యాంక్స్ come within the direct purview of the credit control measures of the Reserve Bank of India. ఇక్కడ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అనేటటువంటివి ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క క్రెడిట్ నియంత్రణ చర్యలు, ప్రత్యక్ష చర్యలకు లోబడి పనిచేస్తూ ఉంటాయి. అలాగనే దీస్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు బారోయింగ్స్ అండ్ రీడిస్కౌంటింగ్ ఫెసిలిటీస్ ఫ్రమ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే ఈ షెడ్యూల్డ్ బ్యాంక్స్ కి ఒక రైట్, వాళ్ళకు ఒక ఫెసిలిటీ ఉంది. ఆ ఫెసిలిటీ ఏంటంటే దీస్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ కెన్ బారో ది ఫండ్స్ ఫ్రమ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ రీడిస్కౌంటింగ్ ఫెసిలిటీస్ ఫ్రమ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏమైనా వాళ్ళ వద్ద బిల్స్ ఉంటే షెడ్యూల్డ్ బ్యాంక్స్ వద్ద ఆ బిల్స్ ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద డిస్కౌంటింగ్ చేసుకుని తద్వారా వాళ్ళకి కావలసినటువంటి డబ్బుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద పొందవచ్చు. అటువంటి ఫెసిలిటీస్, అటువంటి సహాయాలన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షెడ్యూల్డ్ బ్యాంక్స్ చేస్తుంది. బట్ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ మాత్రం ఇటువంటి ఫెసిలిటీస్ ఏమి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరగదు. ఇక్కడ మనం తెలుగులో చూసినట్టయితే షెడ్యూల్ చేసిన బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ యొక్క క్రెడిట్ నియంత్రణ చర్యల యొక్క ప్రత్యక్ష పరిధిలోకి వస్తాయి. వారు దట్ మీన్స్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలు మరియు రీడిస్కౌంట్ సదుపాయాలకు అర్హులు. బట్ షెడ్యూల్ కాని బ్యాంకులకు అటువంటి సౌకర్యాలకు అర్హత లేదు. ఇది మనము షెడ్యూల్డ్ బ్యాంక్స్, నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్, స్ట్రక్చర్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, తర్వాత ఫారిన్ బ్యాంక్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఇలా తెలుసుకున్న తర్వాత మనము ఒకసారిగా ఇక్కడ మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎన్ని మనకు ఇక్కడ మారినాయి, ఎంతవరకు మనకి ఇక్కడ మార్పు వచ్చింది ఈ బ్యాంకింగ్ చరిత్రలో అనేటటువంటి దాన్ని మనం ఒకసారి అవగాహన చేసుకోవడం కోసం ఇప్పుడు ఉన్నటువంటి 12 బ్యాంకులు, నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏమేమి ఉన్నాయని చూసినట్టయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1, నంబర్ 2 ఇండియన్ బ్యాంక్. ఈ ఇండియన్ బ్యాంకులకి అలహాబాద్ బ్యాంక్ అనేటటువంటి దాన్ని మెర్జ్ చేయడం జరిగింది. ఇక్కడ రెడ్ కలర్ లో రాసినటువంటి బ్యాంకులన్నీ కూడా ఆ వైపున ఉన్నటువంటి బ్యాంకులో ఏమైపోయిందంటే మెర్జ్ అయిపోవడం జరిగింది. ఇండియన్ బ్యాంక్ లో అలహాబాద్ బ్యాంక్ మెర్జ్ అయ్యి ఇప్పుడు ఇండియన్ బ్యాంక్ మాత్రమే ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత కెనరా బ్యాంక్ లో సిండికేట్ బ్యాంక్ మెర్జ్ అయిపోయింది. మీరు విద్యార్థులు గమనించవచ్చు, మీ యొక్క టౌన్లో సిండికేట్ బ్యాంక్ వద్ద కెనరా బ్యాంక్ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ మధ్య ఒక నెల నుంచి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర బ్యాంకు మరియు కార్పొరేషన్ బ్యాంక్ ని కలిపి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ చేయడం, కలిపివేయడం జరిగింది. నెక్స్ట్ బ్యాంక్ వచ్చేసి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో విజయ బ్యాంకు మరియు దీనా బ్యాంక్ అనేటటువంటి 2 బ్యాంకుల్ని
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో కలిపేయడం జరిగింది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అండ్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటటువంటి రెండు బ్యాంకుల్ని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లో కలపడం జరిగింది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా అని చెప్పేసి ప్రస్తుతం 12 పబ్లిక్ సెక్టర్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ బ్యాంక్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై, చెన్నై లైక్ దిస్. ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా ఆ బ్యాంకు యొక్క హెడ్ క్వార్టర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ట్యాగ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ట్యాగ్ లైన్స్ ను కూడా స్టూడెంట్స్ బాగా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు బీకామ్ చదివేటప్పుడు మీ యొక్క రెగ్యులర్ డిగ్రీ కోసమే కాకుండా భవిష్యత్తులో మీరు రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మీరు దృష్టిలో ఉంచుకున్నట్టయితే చాలా వరకు ఇప్పుడు ఈ నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో వచ్చినటువంటి మార్కులు ఏ బ్యాంకులో మెర్జ్ అయిపోయాయి, ఎప్పుడు మెర్జ్ అయిపోయాయి, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి, వాటి యొక్క ట్యాగ్ లైన్ ఏంటి అనేటటువంటి వాటిని మీరు దృష్టిలో ఉంచుకొని కొద్దిగా వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే మీకు ఈ క్లాసెస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగకరంగా ఉంటాయి. అలాగనే మనం చూసినట్టయితే ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మొత్తం 21 నుంచి 12కు రావడం జరిగింది. అలాగనే మనము ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ చూసినట్టయితే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ సంఖ్య కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఇప్పుడు విద్యార్థులు చూడొచ్చు. ఎనెక్సర్ 1 refer to para 2b of notification dated on April 13, 2020 by Reserve Bank of India. List of scheduled commercial banks. Public sector banks ఇక్కడ లిస్ట్ ఉంది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా ఆల్రెడీ మనం చూసాం. ఎన్ని మొత్తం 12 అని తెలుసుకున్నాం. నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో మొత్తం 22 అని చెప్పుకున్నాం. యాక్సిస్ బ్యాంక్, క్యాథలిక్, సిరియన్ బ్యాంక్ లిమిటెడ్, ఇలా మనం చూస్తూ వెళ్ళినట్టయితే సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్, డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ లిమిటెడ్, ఇలా మనం అన్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఒక్కొక్కటి మనం చూస్తే మొత్తం 22 ప్రైవేట్ బ్యాంక్స్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ని అబ్జర్వ్ చేయొచ్చు. ఈ 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ 21 నుంచి 12కి ఏ విధంగా కుదించబడ్డాయి, ఏ బ్యాంకులో ఏవి మెర్జ్ చేయడం జరిగింది, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, వాటి యొక్క ట్యాగ్ లైన్స్ ఏంటి, ఇవన్నీ కూడా విద్యార్థులు బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. నెక్స్ట్ మనం అలాగనే చూసినట్టయితే ఫారిన్ బ్యాంక్స్. ఈ ఫారిన్ బ్యాంక్స్ ఒక్కొక్కటి మనం చూసినట్టయితే ది రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్, ఎన్వి, అట్లా అని చెప్పేసి మనకు మొత్తం అన్ని కూడా మీరు విద్యార్థులు 1 by 1 మొత్తం ఫారిన్ బ్యాంక్స్, భారతదేశంలో ఉన్నటువంటి ఫారిన్ బ్యాంక్స్ అన్నింటినీ కూడా లిస్ట్ ను ఇక్కడ చూడొచ్చు. మొత్తం 44 ఫారిన్ బ్యాంక్స్ భారతదేశంలో ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాయి. సో విద్యార్థులారా, మీరందరూ మనం బ్యాంకింగ్ ని మన బీకామ్ కోర్సుకే కాకుండా ఈ బ్యాంకింగ్ సబ్జెక్ట్ ని భవిష్యత్తులో మీరు పాల్గొనబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా మీరందరూ దీన్ని లోతుగా చదువుకొని మీరు బాగా ఇందులో నాలెడ్జ్ సాధించాలని అందరినీ ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.